మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఆశా భోస్లే అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ముంబైలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా భోస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ ప్యారెల్లోని ఆమె నివాసంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోస్లే భౌతిక కాయాన్ని ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అభిమాన గాయని ఆశా భోస్లే పార్థివ దేహాన్ని చూసేందుకు ఆమె అభిమానులు లోయర్ ప్యారెల్ కు తరలివస్తున్నారు. కాసేపట్లో ప్రజల సందర్శనార్థం ఆశా భోస్లే భౌతిక కాయాన్ని లోయర్ ప్యారెల్లోని ఆమె నివాసంలో ఉంచుతారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆశా భోస్లే పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. ఇక ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిత్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్ భారతరత్న లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. వీరి తోబుట్టువులు మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లత, ఆశా మంగేష్కర్లపై పడింది. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆశా భోస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధృవతార. ఆశా మంగేష్కర్ తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్లో చలా చలా నౌచలా అంటూ పాడి సంగీత ప్రియుల్ని విస్మయానికి గురి చేశారు. 1948లో చునరియా చిత్రంలోని సావనాయా పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్ కపూర్, బూట్ పాలిష్, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సిఐడి చిత్రాలు ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. ఓపీ నయ్యర్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, కయ్యాం వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలు పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగులో మెరుపు కలలు, చిన్ని కృష్ణుడు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా ఎదుట నిలువకుమా వంటి పాటలు పాడారు. చంద్రలేఖలో మౌనమేలనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు. అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో 800కు పైగా చిత్రాల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. గజల్స్, పాప్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా విభిన్న శైలుల్లో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. హిందీలో దమ్ మరో దమ్, పియాతు అబ్తో ఆజా లాంటి ఎన్నో మర్చిపోలేని పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారామె. దశాబ్దాల తరబడి బాలీవుడ్లోనే కాదు 20కి పైగా దేశ విదేశీ భాషల్లో వివిధ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు.